ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బాగా పండిన టమాటోస్ని ఒక ఆనియన్ పీసెస్లా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిపోయాక ఆనియన్స్ టమాటోస్ వేసాక కొంచెం జీడిపప్పు చూరు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలండి. లేదంటే జీడిపప్పు ఉన్నా పర్లేదు వేసుకోవచ్చు. సాల్ట్ బిర్యానీ మసాలాలు కూడా వేసుకొని లిడ్ పెట్టేస్తే కొంచెం అవనేవి మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత అవి మిక్సీ జార్లోకి తీసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకొని బాగా హీట్ అయిపోయాక కొంచెం హీట్ అయినప్పుడే మనము సాల్ట్ పసుపు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా టొమాటోస్ ఆనియన్స్ పేస్ట్ని కూడా దాంట్లోకి యాడ్ చేసి కొంచెం వేయించుకున్న తర్వాతకి ఒక కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం లిడ్ పెట్టేసేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాతకి ఆ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఈలోపు పావు కిలో పన్నీర్ని మనము మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదండి. ఆ మీడియం సైజ్ పీసెస్ని ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాతకి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి చిన్నగా సిమ్లోనే ఉంచేసి ప్రాసెస్ అంతా జరగనివ్వాలండి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాక లిడ్ పెట్టేసి మరొక 5 మినిట్స్ అయిపోయినాక కొత్తిమీర కొంచెం ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కర్రీ అనేది కొంచెం చిక్కగా కూడా కనిపిస్తుంది అనమాట. అది ఆప్షనల్ అండి. లెమన్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పైనుంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కస్తూరి మెతి క్రష్ చేసుకొని వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.